తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా ఎండలు తారకిస్తున్నాయి. ఎండల దాటికి ప్రజలు ఇళ్లలోని ఏసీలకు అతుక్కుపోవడంతో ఉదయం 11 గంటలకే రాజమహేంద్రవరం సహా అన్ని ప్రాంతాల్లోని వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనుల మీద బయటకు వచ్చేవారు, వీధులకు హాజరయ్యేవారు మాత్రం నెత్తిన టోపీ లేదా వస్త్రాన్ని చుట్టుకుని కనిపిస్తున్నారు. అయితే సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడడంతో రోడ్లపై జనసందడి కనిపిస్తోంది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎండ వేడికి ప్రజలు అడుగు బయట పెట్టకపోవడంతో రాజమహేంద్రవరం నగరం కర్ఫ్యూను తలపించింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేరస్తులు, రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని హితవు పలికారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం లేదా రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై పోలీసులు నిరంతర నిఘా ఉంచుతామని తెలిపారు. సామాజిక సేవలో, దేశ నిర్మాణంలో భాగస్వాములైన బీజేపీ కార్యకర్తలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో 2వ రోజు ప్రదక్షిణ మహా అభియాన్ కార్యక్రమం రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామంలో జరిగింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉదయం కార్యకర్తలు యోగా, సూర్య నమస్కారాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా, స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్, పార్టీ బూత్ స్థాయి నిర్మాణం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి ఘట్టన ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు అమెరికాకు చెందిన చింతలపాటి రూపారాజు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం చెందిన రెడ్డి ఉమారాణి బృందం గోదా కళ్యాణం కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి, ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉన్నతాధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పేటీఎం బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. విమర్శలు గుప్పించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. పాలనలో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు వెళ్లిన ప్రతి చోట వైసీపీపై బురద జల్లుతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్. నెదర్లాండ్స్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నేపథ్యంలో ఉన్నతాధికారులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆయన మండిపడ్డారు. ఆదివారం ఉదయం మున్సిపల్ వాటర్ వర్క్స్కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. చెరువుల్లో ప్రస్తుతం నీటి పరిమాణం ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయవచ్చో మంత్రి అంచనా వేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన బోరు బావి తవ్వకాలు చేయాలని స్పష్టం చేశారు. డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా చాలా అత్యవసరమైనటువంటిది. అటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మన పాలకొల్లు పట్టణంలో ఈ త్రాగునీరు ఇబ్బంది అనేది మరి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ కూడా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడున్నటువంటి పాపులేషన్ 30-40 వేల కెపాసిటీకి సరిపడేటటువంటి చెరువులు మాత్రమే ఉన్నాయి. తర్వాత వర్షారాణిగిరి టైంలో కొంత చెరువులను పెంచాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా 50-60 ఎకరాలు ఒక్కచోటనే లభ్యం కాదు. వాళ్ళు కోర్టులకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం, వర్షారాణిగారి ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు 50-60 ఎకరాలు ఒక్కచోటే లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క 40,000 మందికి సరిపోయేటువంటి చెరువుల్ని ఆ సమ్మర్లో జాగ్రత్తగా మనం పొదుపుగా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఏదైతే ఈ కాలువలకు సంబంధించి మరి గతంలో 14-19 హయాంలో
40 రోజులు మనం కాలువ కట్టుబడి చేసేవాళ్ళం. ఆ 40 రోజులకి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని మనం ఒడ్డి పూట ఇచ్చి అందులో కూడా కవర్ కూడా కట్ చేసి వాటర్ గతంలో కూడా మనం 14-19 ఇచ్చేవాళ్ళం. తర్వాత 19-24లో అసలు కాలువల్లో పని చేయడమే మర్చిపోయారు కాబట్టి కాలువల్ని కట్టడమే మర్చిపోయి పొలాలు పంటల మీద ఉన్నప్పుడు నీళ్లు తక్కువ ఉండేవి, మే నెలలో కాలువల్లో నీళ్లు ఎక్కువ ఉండేవి. దానివల్ల మరి రైతాంగం నష్టపోయింది. కాలువల్లో పనులు లేక అక్కడ ఏదైతే నాచు పెరిగిపోయి గడ్డి పెరిగిపోయి సిల్ట్ పెరిగిపోయి వాటర్ వచ్చే పొజిషన్ లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతాంగం కోసం ఇప్పుడు వేళ ఓఎండ్ఎం వర్క్లు మొన్ననే లాస్ట్ ఇయర్ 900 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం నిమిత్తం ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 397 కోట్ల రూపాయలు ఈ కాలువలు, డ్రైన్లు, డీసిల్టింగ్కి, వీడ్ రిమూవల్కి అన్నీ ఇచ్చాం. ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల ఈ సంవత్సరం 45 రోజులు అంటే ఏప్రిల్ 20వ తేదీన కెనాల్స్ని కట్టడం జరిగింది. మళ్ళీ అది జూన్ 1వ తారీఖున సూత్రప్రాయంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. అంటే ఈ రకంగా చూసుకున్నా మరి జూన్ 1 వదిలినా మళ్ళీ 3-4 డేస్ 5 డేస్ మనకు రావడానికి పడుతుంది టైం, ఎందుకంటే ధవళేశ్వరం నుంచి రావాలి కాబట్టి. అంటే ఈ రకంగా ఒక 45 డేస్ 50 డేస్ మనకి పడుతున్నటువంటి పరిస్థితి. 20వ తారీఖు నుంచి 5వ తారీఖు అంటే ఖచ్చితంగా 45 డేస్ 50 డేస్ మనకు టైం పడుతుంది. మనకు ఉన్నటువంటి నీరు ట్యాంకుల్లో చూస్తే కేవలం 14 ఫీటే ఉంటుంది హై లెవెల్కి. ఆ 14 ఫీట్నే మరి మనం ఉపయోగించుకోవాలంటే మనకి 25 డేస్కే యాక్చువల్గా సరిపోయేటువంటి వాటర్ అది. ఆ రకంగా చూస్తే మరి ఇప్పటి వరకు వాటర్ని ఆల్రెడీ 14 అడుగులనంటే ఇప్పుడే ఆ చెరువులో మనం చూస్తే దగ్గర ఇంకా 7.2 అంటే 7 అడుగులు మాత్రమే ఉంది. ఆ 7 అడుగుల్లో కూడా మళ్ళీ కింద ఉన్నటువంటి 3 అడుగులు కూడా వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఉండదు, డెడ్ స్టోరేజ్ కింద ఉంటుంది. అంటే ఇంకా 4 అడుగులు మాత్రమే చెరువులో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం వాడతాయి. ఎందుకంటే ఏప్రిల్ 20వ తారీఖున మనం కాలువలు కట్టినప్పుడు 23 దాకా కాలువ వచ్చింది. అదేవిధంగా బండ కూడా వేసి 28వ తారీఖు వరకు వాటర్ను వాడారు. మరి ఏదైతే మళ్ళీ మొన్నటి నెల 8వ తారీఖు నుంచి ఒంటుపూట చేశారు ఇక్కడ ప్రజలు కానీ లేదా ఇతరత్ర విజ్ఞప్తుల దృష్ట్యా. దాని ద్వారా కొంత వాటరు మరి ఎక్కువ అనుకున్న కంటే కూడా ఎక్కువ వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి వాటర్ని మనం సరైనటువంటి షెడ్యూల్ ప్రకారం వాడుకోకపోతే మళ్ళీ ఇంకొక ఎందుకంటే ఇది ఒక 15, ఒక 5, 20 రోజులు వాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి వాటర్ చూస్తే ఒక 10-12 రోజులు. వైసీపీ ప్రభుత్వం వ్యాపారులను వేధిస్తే కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పేటీఎం బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారాలు మోపకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ వైసీపీ విమర్శలు చేయడం దారుణమన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపైన 2 ఏళ్ల కూటమి పాలనపై వైసీపీ నేతలతో చర్చకు సిద్ధమన్నారు. కొంతమంది పేటీఎం బౌబౌలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడింది ఏమనుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రోజైనా సరే పారదర్శకంగా ప్రజల సమస్యల మీద మాట్లాడితే, పారదర్శకంగా ప్రజల సమస్యల మీద ఎటువంటి పోరాటానికి ముందుకొచ్చినా, ఎటువంటి ప్రశ్న అడిగినా ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సమాధానం చెప్పడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. అది మీ అందరికీ కూడా తెలిసిందే. నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడాలా. ఈరోజు నోటికి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊడ్చుకోవడానికి ఏ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు సిద్ధంగా లేవు. ఏదేదో మాట్లాడతాడు, గుళ్ళు గురించి మాట్లాడతాడు, గోపురాల గురించి మాట్లాడతాడు. చివరికి తలతిక్కల మనిషి ఏం మాట్లాడతాడంటే పెట్రోల్ డీజిల్ గురించి కూడా మాట్లాడే సినిమా ఇతనికి వచ్చిందంటే ఏం చెప్పాలా. అసలు పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఇతనికి కానీ వైసీపీలోని ఏ నాయకులైనా ఉందా? ఏంటి అసలు ఈ పెట్రోల్ డీజిల్ వ్యవస్థ మీకు తెలీదా? యావత్ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచమే ఈ యుద్ధ పరిణామాల వల్ల ఎదుర్కొంటున్న సంక్షోభం. ఈ సంక్షోభాన్ని అత్యధిక సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం దేశంలో చాలా సమర్థవంతంగా ప్రజల మీద ఎటువంటి భారము పడకుండా, ఈవెన్ గుండు సూదంత నొప్పి కూడా తెలియకుండా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ మహానుభావుడు మాట్లాడతాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు, దాని మీద లోకేష్ గారు బాధ్యత తీసుకోవాలి, అవసరమైతే లోకేష్ గారి మీద కేసు పెట్టాలని ఈ 420 మాట్లాడతాడు.
నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు పెట్రోల్ డీజిల్ మీద మీకు అసలు అవగాహన ఉందా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంతో తెలుసా? 76 రూపాయలు పెట్రోల్ అయితే 68 రూపాయలు డీజిల్. అక్కడి నుంచి సంవత్సర కాలంలో మీరు పెంచిన రేట్లు ఎంతో తెలుసా? 107 రూపాయలు పెట్రోల్ చేస్తే 99 రూపాయలకి డీజిల్ని తీసుకెళ్లారు. అంటే ఏకంగా మీ ప్రభుత్వంలో 41 రూపాయలు పెట్రోల్ మీద 31 రూపాయలు డీజిల్ మీద పెంచిన ఘనత మీది. ప్రజలందరూ ఇక్కడ సరి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచిన డబ్బులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ లాభాల కోసం వ్యాట్ సైజును పెంచి ప్రజల మీద భారం మోపి వసూలు చేసిన డబ్బు ఇదంతా. అంతేకాకుండా రోడ్డు సెస్ పేరుతో 1 రూపాయి, ఇంకో సెస్ పేరుతో 3 రూపాయలు, ఏది గుర్తొచ్చినా నిత్యావసర సరుకుల్లాగా పనికొచ్చే నిత్యావసర వస్తువైన పెట్రోల్ డీజిల్ మీద వారి రేట్లన్నీ కూడా పెంచుకుంటూ పోయి 41 రూపాయలు 31 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత తీసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది వచ్చినా 1 రూపాయి ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం మీకు పెట్రోల్ డీజిల్ ధరలు తెంపిందా? ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నా ప్రజల మీద భారం మోపకుండా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. దానిలో చిన్న మార్పు, కేవలం 2 సంవత్సరాల కాలంలో 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ని పెంచడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో పెంచింది కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి స్వాగతించాం తప్ప దాని మీద ఏమీ కూడా చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే పదే వైసీపీ పైన, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటనలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. చెత్త సంపద కేంద్రం ప్రారంభానికి సీఎం చంద్రబాబు రావడం విచిత్రంగా ఉందన్నారు. ఈ పేరుతో జిల్లాకు 2 ఏళ్లలో 3వసారి వచ్చిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీపై విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా మీద చంద్రబాబుకున్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని దుయ్యబట్టారు. చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇది 3వసారి జిల్లాకు రావడం. ఒకసారి ఇచ్చాపురం వచ్చారు. ఇచ్చాపురం వచ్చి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటబ్బా అంటే టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు 2వసారి వచ్చారు మళ్ళీ మన జిల్లాకి. ఇచ్చారులో బుడగట్లపాలెం వచ్చారు. బుడగట్లపాలెం వస్తున్నప్పుడు మేము అందరం అనుకున్నాం, మరి అది మత్స్యకార గ్రామం, జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ మంజూరు చేశారు, హార్బర్ పనులు ఏమైనా పరుగులు పెట్టిస్తారేమో అని మేము అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూసాం. తీరా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు, హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయినారు 2వసారి. ఈసారి 3వసారి రావడం, 3వసారి వస్తున్నారు కదా, ఏదో ఒక పెద్ద సంపద సృష్టించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారేమో, ఈ జిల్లా ప్రజలు ఈ సంపద సృష్టిలో ఇతర జిల్లాలతో పోటీ పడి మొదటి స్థానంలోకి వచ్చేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తే 3వసారి ఆయన తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏంటయ్యా అంటే చెత్త సంపద కేంద్రాన్ని తీసుకుని రావటం జరిగింది. దీస్ ఆర్ ద 3 ప్రోగ్రామ్స్. ఇది వాస్తవం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా రేపు పొద్దున ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాగినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ ఈ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. చంద్రబాబు గారు ఇంత తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శించడానికి ఒకటే కారణం, పరిపాలనలో వైఫల్యం. పరిపాలనలో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి, చేతకానితనాన్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు గారు ఏ వేదికైనా సరే తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. దావోస్ వెళ్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు. విజయవాడ కనకదుర్గం పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు. గణేష్ నవరాత్రులు చేయడానికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శిస్తారు. ఓ ప్రైవేట్ పరిశ్రమ శంకుస్థాపనకి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. విమర్శించడానికి ఏది అనర్హం కాదు అన్న పద్ధతిలో తన పరిపాలనలో ఉన్నటువంటి
వైఫల్యాలను కప్పించుకోవడానికి జగన్నామ స్మరణే చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. ఇది నాకు అర్థమైనటువంటి విషయం. లేకపోతే సందర్భం ఏమిటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి? రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేవా? నిన్న డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచారు, దేశవ్యాప్తంగా పెంచారు అనుకుందాం. దేశవ్యాప్తంగా పెంచిన దేశంలో అత్యధిక రేటు పెట్రోల్ ఎక్కడుంది? మన అందరం ఏమనుకుంటాం, మనం ఏ ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాద్లోనో బొంబాయిలోనో ఎక్కడో ఉందేమో అనుకుంటాం మనం. కానీ కాదు, గుంటూరులో అత్యధికం దేశంలోనే. 113.5 రూపాయలు లీటర్ పెట్రోల్ గుంటూరులో. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు మీ అబ్బాయి పాదయాత్రలు చేసినప్పుడు పెట్రోల్ బంకుల ముందు నిలబడి సెల్ఫీలు, ఫోటోలు దిగి విమర్శించినటువంటి రోజులు మర్చిపోయారా అని నేను అడుగుతున్నాను. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మోసం చేశారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, ప్రజల మీద రోజుకు 10 కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఉన్నా సరే, ప్రపంచ యుద్ధం వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచమని బీజేపీ అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి చాలా గట్టిగా నొక్కి ఒక్కానించినారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, మనకు ఇరాన్ పైన వచ్చేటువంటి షిప్పులు కూడా ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి. అయినా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నారు. వాళ్ళు సరే, ఒక పక్క యుద్ధం ఉంది, మేము పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నాము, ఇదంతా దేశానికి సంబంధించినది, ప్రపంచానికి సంబంధించినది అని చెప్తున్నారు. సరే, వాళ్ళ మాటే లెక్కలోకి తీసుకుంటారు. తర్వాత మన రాష్ట్రం, భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ డీజిల్, పెట్రోల్ రేటు ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 113 రూపాయలు, 113 రూపాయల 62 పైసలు పెట్రోల్ ఉంటే 101 రూపాయ 24 పైసలు డీజిల్ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా, మన తర్వాత హైయెస్ట్ 110 తెలంగాణ, లోయెస్ట్ వచ్చేసి 80 రూపాయలు ఉంది, 89 రూపాయలు ఉంది లోయెస్ట్. ఇంత భారతదేశంలోనే హైయెస్ట్ మన రాష్ట్రంలో ఉండడానికి కారణమైంది అది చెప్పాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని స్పెషల్ వ్యాట్ 4 రూపాయలు ఉంది మన రాష్ట్రంలో. అది ఏ రాష్ట్రంలో లేదు స్పెషల్ వ్యాట్. అది కాక రోడ్డు సెస్ అని ఒకటి ఉంది. రోడ్డు సెస్ మన రూపాయ, అంటే మొత్తం కలిసి 5 రూపాయలు ఇతర రాష్ట్రాల కంటే స్పెషల్ ట్యాక్స్లు వేసినారు. అంటే 5 రూపాయలు అంటే ప్రతిరోజు దాదాపుగా 1,50,00,000 నుంచి 1,70,00,000 లీటర్లు సేల్స్ ఉంది. అంటే 5 రూపాయలు వేసుకుంటే ప్రతిరోజు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో స్పెషల్ ట్యాక్స్ కింద 7.5-8 కోట్ల రూపాయలు ప్రతిరోజు, సంవత్సరానికి 250 కోట్లు. మామూలుగానే అది కాక 3,000 కోట్లు, 250 చొప్పున 3,000 కోట్లు అవుతుంది. ఇది కాకుండా ఇది స్పెషల్ ట్యాక్స్. ఇది కాకుండా మనకు వచ్చేది డీజిల్ మీద 21 రూపాయల ట్యాక్స్ వస్తుంది, పెట్రోల్ మీద 30 రూపాయలు వస్తుంది. ఇదంతా కాకుండానే 30% డీజిల్ మీద, పెట్రోల్ మీద 22% డీజిల్ మీద వస్తుంది, పెట్రోల్ మీద, డీజిల్ మీద. అంత వచ్చినప్పుడు ఆ వచ్చేది కాకుండా మళ్ళా అదనంగా 3,000 కోట్ల రూపాయలు అది స్పెషల్గా సిపిఎన్ ట్యాక్స్. అది
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు వెంకటలక్ష్మి నరసయ్య 51వ వర్ధంతిని నిర్వహించి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ముగ్గురికి ఆనంద స్త్రీ శక్తి పురస్కారాలు 2026ను అందించారు. మంత్ర మహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి ఉమా, రచయిత్రి, పారిశ్రామికవేత్త మోహన ఇందుకూరిలకు ఆనంద స్త్రీశక్తి పురస్కారాలను అందించినట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ తెలిపారు. ఎమ్మెల్యే అంజుబాబు సతీమణి సత్యవాణి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, సతీమణి శృతిరెడ్డి చేతుల మీదుగా ముగ్గురికి ఆనంద స్త్రీశక్తి పురస్కారాలను అందించారు. అదేవిధంగా మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులు 65 మందికి అభినందన సత్కారాలు చేసి శానిటరీ కిట్లు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, చెరుకువాడ రంగసాయి, ఆర్ఐటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా మనం లలితాదేవి గురించి చెప్పుకున్నాం. శ్రీరాజ రాజేశ్వరి, మహిళా రాజ్యం, మహిళా సైన్యం, మహిళా సాధికారత అని చెప్పుకున్నాం. మొదటి 2 రోజులు చెప్పుకున్నాం, ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. ఇన్ని రూపాల్లో పరమేశ్వరిని ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నాం. 1 సంవత్సరం క్రితం డిసెంబర్ నెలలో కాశీకి వెళ్ళాం. యామిజాల నరసింహమూర్తి గారు మీ అందరికీ తెలిసినటువంటి వారు అక్కడ లలితాదేవికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. వెళ్ళినప్పుడు వారు అన్నారు, మాతాజీ మీరు ఒక్కసారి మా భీమవరానికి రావాలండి అని అన్నారు. చూద్దాంలేండి, ఆలోచిద్దాం తప్పకుండా. ఆ కాశీ విశ్వనాథుడి ముందర వారు అంటాం, ఈ కాశీ విశ్వనాథరాజు గారికి పిలవటం, ఏర్పాటు చేయటం. ఆ రోజు అక్కడ జరిగింది లలితాదేవికి సంబంధించిన కార్యక్రమే. ఇక్కడ శ్రీరాజరాజేశ్వరి గురించి స్మరించుకున్నాం. అంటే ఇది అమ్మవారు ముందుగానే నిర్ణయించినటువంటి సభ. అటువంటి ఈ సభా కార్యక్రమంలో ఈరోజు శక్తి సభగా భాసిస్తూ ఉన్నది. శక్తి స్వరూపుడులైనటువంటి మహిళలు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక కింద చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్త్రీ శక్తి సభకు ఇవాళ అసలు మూల కారణమైనటువంటి మహాశక్తి స్వరూపిణి ఏ లోకాన ఉన్నదో ఆ తల్లి చూసి ఆనందిస్తూ ఉంటుంది. శ్రీమతి వెంకట లక్ష్మీ నరసయ్య, మన కాశీ విశ్వనాథరాజు గారి మాతృమూర్తి. నాకు ఇక్కడ కార్యక్రమాలు అన్నిటికంటే కూడా నచ్చింది ఒకటి ఉన్నది. సేవా కార్యక్రమాలు, విశేషాలు అన్నీ మనం విన్నాం. కానీ ఇక్కడ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు వారి నాన్నగారి దగ్గర తీసుకువెళ్ళి ఆయనకు పూజించి
ఆయనకు పుష్పాలు సమర్పించి వారి అమ్మగారికి పూజ చేసి పుష్పాలు సమర్పించి మాతృదేవో భవ పితృదేవో భవ అంటే ఏమిటో మనకు నిరూపిస్తూ ఉన్నారు విశ్వనాథరాజు గారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజ శ్రేయస్సు కోరాలి అని అంటే అది మన ఇంటి నుండే మొదలవ్వాలి. ఇంట్లో ఎవరు చెప్తారు, ఆయన నువ్వు పిచ్చి పనులు చేయకు, ఇదిగో నువ్వు మంచి పనులు చేయి, ఈ రోజు కనుక నువ్వు మంచి పని చేసావు నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను, నీకు ఇష్టమైన కూర చేసి పెడతాను అని చెప్పేవాళ్ళు ఎవరు? అమ్మ నేర్పిస్తుంది పిల్లలు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి అనేటువంటిది. ఈ ప్రపంచంలో మానవులు పుట్టిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత కావచ్చు, చిన్నప్పుడు తల్లిదండ్రులతో కావచ్చు, ఆలయాలకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ ప్రపంచంలోకి కూడా వాళ్ళు ప్రవేశించక ముందరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణకోటి ప్రవేశించేటువంటి ఆలయం స్త్రీ యొక్క గర్భాలయం. అటువంటి ఆ గర్భాలయంలో ఉండటం వల్లే ఆ ప్రాణశక్తితో శిశువు బయటికి రావటం జరుగుతూ ఉన్నది. అటువంటి ఆ మాతృశక్తి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. పారిశుద్ధ మహిళా కార్మికులకు ఈరోజు ఒక అరుదైనటువంటి గౌరవాన్ని మనం అందించుకుంటూ ఉంటే నాకు ఒక సందర్భం గుర్తుకొస్తున్నది. 2019లో విజయవాడలో ఉన్నప్పుడు సువాసిని పూజ చేశాం. సహస్ర సువాసిని పూజగా కార్యక్రమం మొదలుపెట్టాం. అక్కడ స్టేడియంలో కార్యక్రమం మొదలు కావటానికి ఇంకొక పావు గంట ముందుండగా నేను ముందే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక టెంట్లో నేను కూర్చోనుంటే బయట ఏదో 2-3 మహిళలు తిరుగుతూ కనిపించారు. తొంగి చూస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళని పిలిచి ఎవరో వాళ్ళు కనుక్కొని రండి అని చెప్పారు. కనుక్కుంటా ఇక్కడ పారిశుద్ధ కార్మికులంటే వాళ్ళు మీ దర్శనం చేసుకుంటా ఉంటున్నారు, అక్కడి నుంచి చేసుకోమంటున్నారు. అక్కడి నుంచి చేసుకోవటం అంటే లోపలికి రమ్మని చెప్పండి. లోపలికి వస్తే నేను అన్నాను, సువాసిని పూజలకి చీరలు ఉన్నాయి కదా తీసుకురండి అన్నాను. ఇంకా అమ్మవారి పూజ మొదలు పెట్టలేదండి, వీళ్ళకి అలా ఇస్తారు అని అంటే, అమ్మవారు అక్కడే కాదు వీళ్ళలో కూడా ఉన్నది. వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారో ఆ రూపంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంతమంది మహిళామూర్తులను చూసిన తర్వాత, మన మావుళ్ళమ్మ దర్శనం చేసుకున్నాక మన భీమవరంలో కూడా ఒక మహాసువాసిని పూజ కార్యక్రమం, స్త్రీ పూజా కార్యక్రమం పెడితే బాగుండు అని అనిపిస్తున్నది. చూద్దాం, 1000 మంది మహిళలతోటి ఎప్పుడు అమ్మవారు ఇక్కడ చేయించుకుంటుందనేది త్వరలోనే జరిగితే బాగుండు అనేటువంటి సంకల్పం ఇవాళ మనం చేద్దాం. ప్రవచనాలు నేను చాలా విన్నాను, చాలా బాగా మాట్లాడతారు ఆవిడ. ఈ రోజున మరి ఆవిడని దర్శించడం మనం భీమవరం పట్టణ వాసులకి మా అందరికీ కూడా ఒక శుభదినంగా తెలుసుకుంటూ, ప్రత్యేకించి ఈ ఆనంద ఫౌండేషన్ గురించి మనం ఎవరైనా చెప్పక్కర్లా. ఎప్పటి నుంచో ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలుసు. కన్నా తల్లి తండ్రికి మరి 50 సంవత్సరాలు పూర్తయిన గుర్తు పెట్టుకుని మరి ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున మహిళలందరికీ కూడా ఒక చోట చేర్చి ఆ తల్లి పేరు మీద వాళ్ళని అభినందించడం కావచ్చు, సన్మానం చేయడం కావచ్చు, విశ్వనాథరాజు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేకించి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, కొడుకు పుట్టినప్పుడే కాదు తల్లిదండ్రులకి వాళ్ళు గుర్తు పెట్టుకుని ఇన్ని 50 సంవత్సరాలు అయినా సరే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి మనందరినీ కూడా పిలిచి ఇంత చక్కగా అభినందించినందుకు వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఏదైతే తెల్లారి లేస్తే మనం వీధులు కానీ మనం గుమ్మం ముందు కానీ శుభ్రం చేసి ఈవేళ మున్సిపాలిటీ, ఎందుకంటే నేను కూడా చైర్మన్గా చేశాను, ప్రతి ఒక్కళ్ళను ఈవేళ చక్కగా ఆ మహిళలను తీసుకుని వాళ్ళకి సత్కారం చేయటం, అభినందించడం కూడా చాలా చాలా సంతోషం. మహిళలు శక్తి ఏంటో ఎదుగుగా కనబడుతున్నది. మహిళా శక్తికి అందరికీ కూడా ఆదేశించినటువంటి మహారిషి మరి అమ్మవారు ఇక్కడ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్క రోజు మహిళా శక్తి ఇక్కడ వచ్చి మీ అందరికీ ఆశీర్వాదం చేస్తాం, చాలా సంతోషంగా ఉంది. ఆవిడ వచ్చి మీ అందరికీ ఆశీర్వాదం చేస్తాం కాకుండా భీమవరం పట్టణంలో ఒక మున్సిపాలిటీ కార్యక్రమం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేము ఉదాహరణగా వాళ్ళ ప్రజలు చేసినటువంటి చలరాట్లు ముళ్ళు చేసి టౌన్ అంతా క్లీన్ చేసి వాళ్ళందరూ మనందరికీ కూడా ఎంతో శుభ్రంగా చేసినటువంటి రాష్ట్ర నాయకులందరికీ కూడా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం సన్మానం చేయడానికి
చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద ఫౌండేషన్ వాళ్ళు మంచి కార్యక్రమం, అంటే వీళ్ళు చేసే సేవని గుర్తించి వాళ్ళు చేయడం వల్ల చాలా చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలండి. వాళ్ళు చేసే సేవ మాత్రం మామూలుది కాదు. మున్సిపాలిటీకి అలాంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అమ్మా. చనిపోయిన తర్వాత 50 సంవత్సరాలకు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని ఒక ఫౌండేషన్ని స్థాపించి వర్ధంతి సందర్భంగా మహిళల యొక్క సేవని గుర్తించి స్త్రీ శక్తి పురస్కారాలని కొంతమందిని ఎంపిక చేసి ఇవ్వడం అనేది ఆనంద ఫౌండేషన్ వాళ్ళు చేయడం చాలా గర్వకారణం. ఆ తల్లిదండ్రులు చాలా ధన్యులు ఇలాంటి పిల్లలు వాళ్ళకి పుట్టినారు. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఈరోజు రాజుగారి ఇంటికి మా అందరిని భోజనానికి పిలిచారు. నిజమైన స్త్రీ శక్తి అక్కడ చూశానండి. ఒక 40 మంది సభ్యులతోటి ఒక ఉమ్మడి కుటుంబం ఈరోజు కూడా ఉంది అంటే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీల వల్లే అది సాధ్యమవుతుంది. ఇంకెక్కడా కూడా నేను ఇలాంటి చూడలేదు. సో అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున కూడా నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కుటుంబాన్ని ఇంకా కూడా ఎవరికన్నా ఒక ఉదాహరణగా చూపించాలంటే భీమవరంకి వెళ్ళండి, అక్కడ ఉందని నేను ఈరోజు చెప్పగలుగుతాను. చాలా గర్వంగా చెప్పగలుగుతాను. పారిశ్రామిక కార్యకర్తల్ని గుర్తించి ఇక్కడ సన్మానించడం. ఉదయం మనం నిద్ర లేచేసరికి పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లో మనము వెళ్ళడానికి నడవడానికి వీళ్ళు ఉదయాన్నే లేచి ఎంత కృషి చేస్తారో మనందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళని గుర్తించి ఇక్కడ సత్కరించడం అనేది చాలా గొప్ప. శ్వాసగా ఆ కాసపు టంచులు దాటగా అబలని సబలగా మార్చే నేర్పు మనందరి సాయంగా అందాల వనిత విజయ శిఖరాలు చేరాలి. స్త్రీ శక్తి వెళ్లి విరిసి సమాజానికి మేలు చేయాలి. సంఘాల కట్టుబాట్లతో, కుటుంబ బాధ్యతలతో, సుకుమారపు చిత్రీకరణతో, అహముల అరాచకంతో సామర్థ్యాన్ని వెలికి తీయక సంసారమే జీవితంగా సాగే పయనానికి పరమార్థం లేదని తెలియాలి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటే చాలు. ఒక ఆడదాని విజయం వెనుక ఒక సమాజమే ఉండాలి. ఎందుకంటే మగాడి విజయం ఒక పరిధితోనే నిర్ణయించబడుతుంది. మహిళ విజయ కేతనం ఎగరవేయాలంటే అన్ని కోణాల్లోని పరీక్షించబడుతుంది. 2 రోజులు కూడా 11 నుంచి 1 గంటల వరకు కూడా మంత్రోపదేశాలు అవన్నీ కూడా ఇచ్చారు. లోక కళ్యాణం కోసం ఆ మహాతల్లి మరి ఎంతో విశేషమైనటువంటి కృషి చేస్తున్నాం. మరకత వైభవంతో ఉన్నటువంటి విగ్రహం భారతదేశంలో ఆ పీఠంలో ఒక చోటే ఉంది. అది మనం చాలా ఆనందపడవలసిన విషయం, చాలా గొప్ప విషయం. మరి మాతంగి మహారాజీ సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క వైభవాన్ని నిన్న 2 రోజులు కూడా విని పులకించిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అని నేను మనం చేశాను. అదేవిధంగా జరిగింది, చాలా చాలా సంతోషం. తర్వాత అవి ఎంతో వేలాది మందికి మంత్రోపదేశం చేయడమే కాకుండా కీర్తనలు విశేషాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వారు చోటు సంపాదించుకున్నారు. చాలా విశేషమైనటువంటి విషయం. ఒక పీఠాన్ని నడిపించడమే గొప్పతనం అయితే ఆ విధంగా చేసి అందరికీ కూడా అదృష్టం, ప్రేమ, అభిమానం, ఆరోగ్యం ఇవన్నీ ఐశ్వర్యం. ప్రధాని నరేంద్ర మోదీ తన నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ జరగనున్న ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఆయనకు అపూర్వ రీతిలో ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీ రాక పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే డచ్ రాజు విలియం అలెగ్జాండర్, రాణి మ్యాక్సిమాతో కూడా సమావేశమవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి. ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉన్నతాధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పేటీఎం బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. విమర్శలు గుప్పించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు వెళ్లిన ప్రతి చోట వైసీపీపై బురద జల్లుతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్. నెదర్లాండ్స్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటన.
CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.